ఓలా ఊబర్ని యూజ్ చేసుకొని మన క్యాబ్ బిజినెస్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేశాను, సక్సెస్ అయ్యారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓలా ఊబర్ అనేది ప్రైవేట్ సంస్థలు, వాటిని మనం ఒక ప్లాట్ఫామ్గా మాత్రమే యూజ్ చేసుకుంటూ మన బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిటింగ్ కార్డులు చేపించుకోవాలి. ఓకే, మీ డాష్ బోర్డ్లో పెట్టుకొని వచ్చిన ప్రతి కస్టమర్తో మర్యాదగా ఉంటూ, వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళని పికప్ చేసుకొని డ్రాప్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి లాస్ట్లో దిగిపోతారు కదా, సో మీకు సర్వీస్ నచ్చుతుంది, వాళ్ళకి సర్వీస్ నచ్చుతుంది కాబట్టి, మీ బిహేవియర్ బాగుంటుంది కాబట్టి ఒక విజిటింగ్ కార్డ్ వాళ్ళ చేతికి ఇచ్చి పర్సనల్ రైడ్ ఏమన్నా ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి, 24 hours అవైలబుల్లో ఉంటాము అని మీరు చెప్పాలి. ఏమనిపిస్తుంది అంటే, అరే డ్రైవింగ్ బాగుంది, అలాగే బిహేవియర్ బాగుంది, మన పర్సనల్ యూస్కి బాగుంటుంది, మనం వీళ్ళని నమ్మి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. ఒక కస్టమర్ మన షాప్కి రావాలన్నా, లేదా మన రెస్టారెంట్కి రావాలన్నా, లేదా ఇంకేదైనా బిజినెస్కి మనం రావాలన్నా మన ఫుడ్ క్వాలిటీ బాగుండాలి, తర్వాత మన బిహేవియర్ బాగుండాలి. దెన్ అప్పుడే ఏదైనా సరే బిజినెస్ని సక్సెస్ చేయగలుగుతాము. ఓకే, అప్పుడే కస్టమర్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. ఇందులో కూడా అంతే, డ్రైవింగ్ బాగా రావాలి, కార్ బాగా నీట్గా ఉండాలి, కండిషన్లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళతో మర్యాదగా ఉండాలి. ఎవరైనా సరే రెస్పెక్ట్ కోరుకుంటారు. ఇలా మీ దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ మొత్తం దాదాపు 1000 కస్టమర్లకు పనిచేయండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి లేదా నెక్స్ట్ 10 days నుంచి మీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది, పర్సనల్ రైడ్స్. సో ఆ టైంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి రీజనబుల్ ప్రైస్కి మీరు పికప్ డ్రాప్ చేసుకుంటూ ఉంటే మీ బిజినెస్ అనేది ఓలా ఊబర్తో సంబంధం లేకుండా మీరు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో స్మార్ట్ వర్క్ చేయాలి, అలాగే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండూ చేయగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ ఎర్నింగ్, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే ప్రాక్టికల్గా యూజ్ చేయలేకపోవచ్చు. ఇదే కదా, చాలా సింపుల్ కదా అనుకోవచ్చు, కానీ అలా తీసి పారేయద్దు. ఎందుకంటే ఇదే మెయిన్ ఫార్ములా. దీనిని ఎగ్జాక్ట్గా అమలు చేసిన వాళ్ళు సక్సెస్ చాలామంది అయ్యారు. ఓకే, పర్సనల్ రైడ్స్ చేసుకుంటూ ఉంటే ఓలా ఊబర్లో నడపాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మళ్ళీ మీ బిజినెస్ కనుక తగ్గిపోతే మళ్ళీ ఓలా ఊబర్లో అప్పుడప్పుడు రైడ్స్ చేసుకుంటూ విజిటింగ్ కార్డ్స్ సప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.